వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, రాజశ్యామల ఉపాసకులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. అధిక మాసం వెళ్తూ వెళ్తూ ఒక అద్భుతాన్ని ఇచ్చి వెళ్తోందేమో అనిపిస్తుంది. అందరూ అంటే సాధకులైతే ఎదురు చూసేటటువంటి రోజు అమావాస్య, అధిక అమావాస్య. మరి ఈ అమావాస్యను పురస్కరించుకుని మీ ఆలయంలో వైభవోపేతంగా ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారి ఆ ఆలయంలో చక్కటి చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం చేయడానికి గల ఉద్దేశం ఏమిటి? అలాగే ఎవరెవరు పాల్గొనాలి? పాల్గొంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి నిశాంత్ గారు. అధిక మాస అమావాస్య గురించి చెప్పాలంటే మీరు వినే ఉంటారు, సోమావతి అమావాస్య. సోమవారం రోజు వచ్చే అమావాస్య అనేది సోమావతి అమావాస్య. వాస్తవానికి ఏంటి, మనం సోమావతి అమావాస్య రోజు శివుణ్ణి బాగా ప్రీతికరంగా కొలవాలి. ఎందుకనంటే సోమావతీదేవి ఈశ్వరుడి దగ్గర నుంచి పొందిన గొప్ప వరం ఆమెకు. కానీ ఈ అధిక మాస అంతంలోనే అమావాస్య సోమవారం రోజు రావడం ఒకటి ప్రధానంగా. రెండోది, మన దేవాలయంలో ఏంటంటే ఎక్కడా లేనటువంటి విధానంలో రాజశ్యామలాదేవి ఈశ్వరుని ఒకే స్థితిలో ప్రతిష్ఠ చేయడం, ఒకే గర్భగుడిలో ఉంచడం జరిగింది పంచాయతన రూపంలో. అవును. అయితే ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారికి ఇటు శివుడికి ఏకకాల అభిషేకం చేపిస్తూ ఉంటాము. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఏంటి అని అంటే ఇందులో అభిషేకం అవ్వగానే అమ్మవారికి రాజశ్యామల సహిత చండీ హవనం చేపిస్తూ ఉంటాం. ప్రతి అమావాస్యకి, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి. కూడానా? ప్రతి పౌర్ణమి, ప్రతి అమావాస్య, ఇవి రెండింటిని అత్యంత వైభవంగా చేస్తాము. వాస్తవానికి చెప్పాలంటే తల్లి, చండీ గురించి మీకు తెలిసిన రహస్యాలు ఏమన్నా ఉన్నాయా? మీకు తెలియని రహస్యాలు ఏమన్నా చెప్పమండి. కలవు చండీ వినాయక అని వింటూ ఉంటాం. అసలు కలియుగంలో ఈ సమస్య ఆ సమస్య అని కాదు, అటు వినాయకుడిని కానీ చండీని కానీ పట్టుకుంటే త్వరతగతిన బయటపడతాం అనేది తెలిసినటువంటి బయటపడతాం. వాస్తవానికి ఏంటి అని అంటే చండీలలో మనకు చాలా స్థితిగతులు మార్చేటివి ఉన్నాయి. మొట్టమొదటిగా మనం తీసుకుంటే, మనం మామూలుగా అమావాస్య రోజు చేసేది రాజశ్యామల సహిత చండీ హవనం. తర్వాత కృతవీర చండీ హవనం. అదొకటి ఉంది. ఇంకొకటి కార్తవీర్యార్జునుడితో ఏమైనా సంబంధం ఉంటుంది. దీనివల్ల ఏమో ఈ కార్తవీర్యార్జునుతో ఏంటంటే చాలా మందికి భూ వివాదాల్లో చిక్కుకునేవారు ఉంటారు, లేదా వాళ్ళ అప్పుల పాలయ్యి భూములు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు తొందరగా రావడానికి కోసం చేసేటువంటి. నేను ఇంకోటి విన్నానండి, పోయిన వస్తువులు తిరిగి రావడానికి చేస్తాం, లేకపోతే డబ్బులు అప్పుగా ఇచ్చిన వాళ్ళకి ఆ డబ్బులు రావడానికి కోసం చేసేది. తర్వాత మీకు యోగ చండీ హవనం గురించి విన్నారా? అసలు ఆగకుండా 16 గంటలు జరిగే హవనం అది. మీ ద్వారానే విన్నాను అది. 16 గంటల సేపు అంటే ఉదయం కూర్చుంటే రాత్రి ఎప్పుడో అయిపోతుంది ఆ హోమం. ఈ 16 గంటలు చేసేది ఏంటి అని అంటే పంచభూతాల సహితంగా మన ఆధీనంలోకి తీసుకొని వచ్చేస్తుంది చండి. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ప్రతి ఒక్కటి మన ఆధీనంలోకి తీసుకువస్తుంది. అంటే చుట్టుపక్కల ఏది కూడా మనకు చెడు జరగకుండా చేసేటువంటిది ఈ యోగ చండీ హవనం. ఇక మనకి ఎలాగో సహస్ర చండీ హవనం, నవచండీ, నవదుర్గి చండీ హవనము, నవదుర్గీలతో చండీ హవనం చేస్తాం. ఇలా మనకి ఎన్నో ఉంటున్నాయి. కాకపోతే మా దగ్గర ఏంటి అని అంటే ఈ అమావాస్య రోజు సోమావతి అమావాస్య పురస్కరించుకొని ఈశ్వరుడితో పాటు చండీ హవనంతో పాటు రుద్రహవనం కూడా చేపిస్తున్నాము. చండీ హవనంతో పాటు రుద్రహవనం. ఎందుకంటే సోమావతి ఈశ్వరారాధన. సోమావతి రోజు అమావాస్య రోజు కనీసం ఈశ్వరుడికి చెయ్యాల్సింది చెయ్యకపోతే ఆ చండీ ఎలా అయితే కొడుతుందో ఆ పరమేశ్వరుడు అలానే కొట్టేస్తాడు. ఆ భయానికైనా ఖచ్చితంగా చెయ్యాల్సిందే. అందుకోసం రుద్ర సహిత చండీ హవనం చేస్తున్నాము. ఇందులో ఆదివారం చేస్తున్నారు, సోమవారం చేస్తున్నారు, ఆదివారం కాదా? సోమవారం సూర్యోదయం సుమారు 8 గంటల 7 నిమిషాల వరకు అమావాస్య ఉంది. మరి మనం సోమవారం చేస్తున్నామా, ఆదివారం చేస్తున్నామా? మనకేంటి అనండి తల్లి, వాస్తవానికి చెప్పాలి అనంటే దక్షిణ భారతంలో మన 2 తెలుగు రాష్ట్రాలు మనకు సూర్యుడు ఉదయించే సమయాన్నే తీసుకోవాలి. మనది సూర్య సిద్ధాంతం కాబట్టి
చాంద్రాదిగంలో తమిళియన్స్, ఉమ్. మరాఠీస్ వీళ్ళు చేస్తుంటారు. అంటే చాలా మంది ఆచరించేది ఏమిటి అంటే అమావాస్య ఘడియలు రాత్రిపూట అమావాస్య ఎప్పుడుందో ఆ ఘడియల్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అని చెప్తూ ఉంటారు. అటు అవును. పౌర్ణమికి కూడా ఇదే విధానాన్ని అవును. అనుసరిస్తూ ఉంటారు. కానీ సూర్యోదయానికి ప్రమాణం మీరు కూడా సూర్యోదయానికి ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. సోమవారం జరుగుతుంది. అవునమ్మా. ఓకే. ఏ అయితే సమయంలో ఈ సోమవారానికి ఎందుకు చేయాలనే రీజన్ చెప్తాను. ఉమ్, సోమావతి రోజున సూర్యోదయానికి తిథి ఉండడం ఒకటి అయితే, ఉమ్, సోమవారం రోజు అమావాస్య రావడం అంత విశేషం. ఉమ్, ఆదివారం అమావాస్య అది చాలా చెడు ప్రయోగాలకు సంబంధించేటువంటిది. ఉమ్. కానీ సోమావతి అమావాస్య అనేది సర్వరక్షణ చేసేటువంటిది. రైట్. అందుకోసమే అంటే భూమి మీద ఉండే పశుపక్షాధికాలు మానవాధీనులు ప్రతి ఒక్కరు కూడా స్వామి అమ్మ అనుగ్రహంతో, ముఖ్యంగా చండీ పరదేవత అనుగ్రహంతో ఉండడాని కోసమే చేసే ఉమ్. మహాయాగం. అందుకోసమే సోమవారం రోజే ప్రాధాన్యత తీసుకో. వేదమందిర్ ఆధ్వర్యంలో అలాగే నిశాంత్ శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. సో అమావాస్య రోజు మరి మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఏ ఏ సమస్యల నుంచి బయటపడతామండి ఇప్పుడు మీరు నిర్వహించే చండీ హోమంలో పాల్గొంటే కనుక? అమ్మ, ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే రుద్ర హోమము, రాజశ్యామల, చండీ హవనము, ఇవి 3 కలిపి చేస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా రుద్రుని తీసుకుందాము. రుద్రుడు త్రయంబకేశ్వరుడు. అంటే వాస్తవానికి మృత్యుజయ నాశనం కావాలి, అకాల మృత్యువులు కావచ్చు, ఆరోగ్య సమస్యల్లో నుంచి బయటపడడానికి కావచ్చు, రుద్రహవనం ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని అందింపజేస్తూ ఉంటుంది. దాని తర్వాత రాజశ్యామలాదేవి రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపార వృద్ధి కావచ్చు, ధన నష్టమైన వారికి ధనాన్ని అనుగ్రహించేలాగా. ఎందుకనంటే శ్యామలాదేవికి అత్యంత ప్రీతికరమైన కుంకుమ కుబేరుల వారు తన హస్తాలతో తయారు చేసిన కుబేర కుంకుమ అనేది గ్రీన్ కలర్ది ఉంటుంది. ఆ అమ్మకు వాడేది అదే. అవును. అందుకోసం వాటితో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం ఉంది. అమ్మవారికి ఆ రకమైనటువంటి కుబేర కుంకుమతో అభిషేకం చేసినటువంటి ఎడలు ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఎన్నో లోతులుగా అప్పుల పాలైపోయి ఉంటారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి బయట పడలేకపోతున్నారు. ఈ కుబేర కుంకుమతో ఎప్పుడైతే వాళ్ళ పేరు మీద అభిషేకం జరిగిందనుకోండి, వాళ్ళ అప్పులు అనేటువంటిది ఇదివరకు ఉన్న దానికంటే ఒక్కొక్క మెట్టుగా దాన్ని పైకెక్కుతూ వాళ్ళ అప్పులు మొత్తం తీరిపోతుంది. సో ఆరోగ్య సమస్యలు అయితే ఏమిటి, అప్పుల బాధలు అయితే ఏమిటి, అలాగే చండీ అంటేనే చండీ ఆరాధన చేసేంత దానికి మనం వెళ్ళామనంటే ఇటు జాతకరీత్యా చూసుకుంటే రాహు అనే గ్రహాన్ని అదిమి పెట్టేది, లేకపోతే తల వంచేది రాహు చండీకి మాత్రమే. రాహు ఇబ్బందుల నుంచి కూడా బయటపడేలాగా సంకల్పం ఉంటుందా? మనకేంటంటే అమ్మ తల్లి, శాస్త్రంలో రాహు తల వంచింది మొత్తం 7గురికి. ప్రధానంగా ఈశ్వరుడికి, రెండవది చండీ, మూడవది వనదుర్గాదేవి, పేరు వినే ఉంటారు మీరు ఎప్పుడైనా. మూడవది వనదుర్గాదేవికి, 4వ వాడు హనుమంతుడు, శనితో పాటు రాహు కూడా. 4వ వాడు హనుమంతుడు, 5వ వాడు దత్తాత్రేయుడు, దత్తులవారు, 6వ వారు వశిష్ఠ బ్రహ్మ. తర్వాత పాపం రాహు ఎంత అనుకూలంగా ఇచ్చినా శని అనుకూలంగా లేకపోయేసరికి రావణ బ్రహ్మ అనేవాడు సంహరణయ్యాడు. రాహు రావణ బ్రహ్మ చేతిలో కూడా ఉండిపోయేవాడు. ఎందుకనంటే రావణ బ్రహ్మకు రాహుకి ఏంటిది ఒకటే స్థితి గలంటే రాక్షస జాతి, రాహు కేతువులు ఇద్దరు. ఈ రావణ బ్రహ్మ ఎవరు? రాక్షస జాతికి అధిపతి. ఆయన స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అయినా నవవ్యాకరణ చేసిన వాళ్ళలో మొత్తం యావత్ ప్రపంచంలో ఇప్పటి వరకు మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు మొత్తం 3 చేశారు. అందులో ఒకడైనటువంటి వాడే ఈ రావణ బ్రహ్మ. ఎన్నో అద్భుత స్తోత్రాలు రచయిస్తూ ఒక స్థితిని తీసుకువచ్చిన వాడు. జ్యోతిష శాస్త్రం కూడా అపారమైన ప్రాముఖ్యత. దేనికి ఉపయోగపడింది? అందుకోసము లేకపోతే అంతెందుకు ఇప్పుడు రామాయణం మొత్తం అంతా ఆ రావణ యుద్ధం అయిపోయిన తర్వాత తల్లి దగ్గరికి రాముడు వచ్చి తల్లి కాళ్ళు పట్టుకున్న తర్వాత రావణాసుడి మీద యుద్ధం నువ్వు గెలిచావా ఓడావా అని అడిగింది. రాముల వారు చెప్పిన సమాధానం ఏమై ఉంటది చెప్పండి?
రాముడు తన నోటిలో నుంచి వచ్చిన మొట్టమొదటి వాక్యము, ఉమ్, రావణ అనే వ్యక్తి అపరబ్రహ్మ, మహాజ్ఞాని, సకల శాస్త్ర జ్యోతిష నిపుణులు, ఆయనను మించిన యుద్ధం నా వల్ల చేయలేకపోయాను, కానీ రావణుని మాత్రం సంహరించింది తన అహంకారమే అని ఒకే మాటలో చెప్పేశాడు. అవునా? right. అంటే ఏంటి, మనం ఎంత ఏమి చేస్తున్నా మన మనసు మాత్రం దైవాధీనంలోకి వెళ్ళాలి. Right. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, నేను డబ్బులు కట్టినా నువ్వు చెయ్యాలి అనే స్థితిని తీసుకొస్తున్నారు. ఉమ్, కాకపోతే ఏంటి అనంటే, మనకు ఏంటి, మనం పూజలు చేస్తున్నాము చెయ్యమని కాదు, చేసేటప్పుడు మన మనసు మాత్రము భక్తితో శ్రద్ధతో ఉండాలి. right. అప్పుడు మనం చేసే ప్రతి పూజ ఫలితాన్ని మనం పొందుతాం. రైట్ రైట్ అద్భుతం అండి. సో రాహుగ్రహ ఇబ్బందుల నుంచి కూడా బయటపడచ్చు చండీ హోమంలో కనుక పాల్గొనుంటే. మరి ఖచ్చితంగా మీ గోత్రనామాలని రిజిస్టర్, మరి సుదూర ప్రాంతాల్లో ఉన్న మేము రాలేము అనుకున్న వాళ్ళు గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు. సంకల్పయుక్తంగా పూజ చేయించడం జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత 24 hours లోపు మీకు వీడియోని మీ నంబర్కి, మీ వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయడం జరుగుతుంది. సో చక్కగా వచ్చేటటువంటి పవర్ఫుల్ అమావాస్యని వినియోగించుకోండి. ఆ పరదేవత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎంతో అద్భుతంగా అమ్మ మీద ప్రేమతో మరకత అమ్మవారిని తీసుకురావాలి అని సంకల్పించుకుంటే, అది కాని పక్షంలో అమ్మవారి ఏ రూపంలో ఏ దాంతో ఉన్నా, అంటే ఏ స్టోన్తో ఉన్నా కూడా అది మరకతంగా మారేటటువంటి పరిస్థితి, అంత వైభవపేతంగా అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అది కళ్ళారా చూస్తున్నాం మేము. ఒకసారి పసుపుతో అమ్మవారిని అభిషేకిస్తే అమ్మవారు మరకత లింగం అనే వస్తోంది, మరకత శ్యామలమ్మగా మారుతూ ఉన్నారు. మన ఛానల్లో కూడా లైవ్ వీడియోస్ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎక్కడుంది గుడి అని చెప్పి కూడా వెళ్తున్నారు. వరంగల్ నర్సంపేటలో ఉంది రాజశ్యామల అమ్మవారి ఆలయం. ఖచ్చితంగా దర్శనం కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.